హాయ్ గాయ్స్, నేను ఈరోజు మీకోసం మీషో నుంచి కుర్తీ సెట్ కలెక్షన్ తీసుకొచ్చేసాను. అవి ఎలా వచ్చాయో ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ కుర్తీ సెట్ అండి. ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చి కాటన్ కుర్తీ సెట్ అండి, చూస్తున్నారు కదా. ఇది వచ్చి వైట్ కలర్లో ఉంది. ఆ ప్రింట్ అనేది చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో. మనకి మిడిల్లో వచ్చేసి ఇలా ఇచ్చారనమాట లేస్. చుట్టూ ఇలా పెయింటింగ్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి. దానికి ఇలా బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ టోటల్గా ఇలా ఇచ్చారనమాట కుర్తీ అనేది. కింద బార్డర్ అనేది ఇలా హైలైట్ చేశారు. చాలా బాగుందండి ఇదైతే కుర్తీ మటుకు. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్. చాలా బ్రీతబుల్గా ఉందన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంది, స్మూత్గా ఉంది. వేసుకుంటే మటుకు లుక్ అయితే చాలా బాగుంటుందండి. చాలా బాగుంది డ్రెస్ అనేది. చూస్తున్నారు కదా, మనకి హ్యాండ్స్కి ఇలా ఇచ్చారనమాట. చూడండి, టోటల్గా కుర్తీ అనేది ఇలా వచ్చేసింది. ప్యాంట్ వచ్చి ఇలా ఇచ్చారండి, చూస్తున్నారు కదా. పైన మనకి ఎలాస్టిక్ ఇచ్చారు. టోటల్గా ప్యాంట్ మీద ఇలా డాట్స్తో హైలైట్ చేశారనమాట. టోటల్గా ప్యాంట్ మీద కింద ప్యాంట్ అనేది ఇది ప్లాజో ప్యాంట్ షేప్లో వచ్చిందంటే కింద లెంత్ అనేది చాలా కొంచెం ఎక్కువగా ఉంది, చూస్తున్నారు కదా. పైన ఇలా వైట్ థ్రెడ్తో వర్క్ లాగా ఇచ్చారనమాట. టోటల్గా అనేది ఇలా వచ్చింది. పైన ఎలాస్టిక్ కూడా లెంత్ బాగానే ఉందండి. ఇది వచ్చేసి ఎక్సెస్ సైజ్ అండి. నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇది వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను షార్ట్స్లో వీడియో పెడతాను అనమాట. ఖచ్చితంగా చూడండి. నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. దీని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఇచ్చారండి, చూస్తున్నారు కదా. మనకి చివర ఇలా హైలైట్ చేస్తారనమాట. నాట్స్ ఇచ్చేసి ఇలా హైలైట్ చేస్తారు, చూస్తున్నారు కదా. టోటల్గా చున్నీ అనేది ఇలా ఉంది. టోటల్గా ప్లెయిన్గా ఉంది. మనకి చున్నీకి లాస్ట్లో ఇలా ఇచ్చారు, చూస్తున్నారు కదా. టోటల్గా సెట్ అయితే చాలా బాగుందండి. సమ్మర్కి చాలా సూటబుల్ అనమాట. సో నచ్చితే మటుకు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ కుర్తీ సెట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ సెట్ అండి, చూస్తున్నారు కదా. మనకి ఫస్ట్ ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి, చూస్తున్నారు కదా. టోటల్గా ఇలా వర్క్ చేస్తాడు క్రీమ్ కలర్ థ్రెడ్తో. మిడిల్లో మనకి బీడ్స్ అండ్ థ్రెడ్తో హైలైట్ చేశారు. చాలా బాగుందండి. షైనింగ్ చూస్తున్నారు కదా. క్లాత్ అనేది ఎలా ఇచ్చేసారో చాలా స్మూత్గా ఉంది క్లాత్. మనకి మెడ అనేది ఇలా రౌండ్ షేప్లో ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఎస్ సైజు. దీనికి చున్నీ కూడా వచ్చిందండి. నాకు నచ్చిందంటే దీనికి మనకి లెగ్గింగ్ అనేది ఇవ్వలేదనమాట. సో లెగ్గింగ్ ఇచ్చింటే టోటల్గా సెట్ అనేది చాలా బాగా కనిపిస్తుండేది. సో క్లాత్ అయితే చాలా బాగుంది. నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. చూస్తున్నారు కదా వర్క్ ఎంత హైలైట్గా కనిపిస్తుందో. టోటల్గా కుర్తీ అనేది ఇలా ఇచ్చేసారు. ఇలా ప్లెయిన్గా ఆర్గంజా చున్నీ ఇచ్చేసారండి, చూస్తున్నారు కదా. ఎటువంటి వర్క్ కానీ ఏం లేదు, సేమ్ వర్క్ ప్లెయిన్గా ఇచ్చారనమాట. క్లాత్ అయితే స్మూత్గా చాలా బాగుంది. చూడడానికి షైన్గా కూడా ఉంది. కాకపోతే మనకి ఇది సమ్మర్ వేర్లో సెట్ కాదనమాట. మీరు వింటర్కి అలా ఏదైనా పార్టీ వేర్కి కానీ తీసుకోవాలనుకుంటే తీసుకొని యూస్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ గౌన్ అండి, చూస్తున్నారు కదా. మనకి నార్మల్ రౌండ్ మీద ఇచ్చేసారనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బౌ షేప్ ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్స్కి మనకి ఎలాస్టిక్ ఇచ్చారనమాట, చూస్తున్నారు కదా. ఇది మనకి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా స్మూత్గా ఉంది క్లాత్ అనేది. మనకి కింద ఫ్రిల్ చూస్తున్నారా ఇక్కడ ఎంత బాగా ఇచ్చారనేది. చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి ఇది. ఇది వచ్చేసి ఎస్ సైజు, చూస్తున్నారు కదా. ఎస్ సైజు చాలా స్మూత్గా ఉంది. ఫ్రిల్ అనేది కూడా చాలా ఇచ్చారు. గేర్ చూస్తున్నారా, ఇక్కడ నుంచి అక్కడి వరకే ఉంది గేర్ అనేది చాలా బాగా ఇచ్చారండి. ఇది పార్టీ వేర్కి మటుకు చాలా బాగా హైలైట్గా కనిపిస్తుంది అనమాట. పార్టీ వేర్ టైప్ అనమాట. సో నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఆ షైన్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది అనేది. మనకి ఇది శారీ ప్రైస్ కంటే మనకి స్టిచ్చింగ్ చేసిన గౌన్ ప్రైస్ చాలా తక్కువగా ఉందండి. ఇది అరౌండ్ నాకు 600 బిలోనే పడిందండి. సో నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రిల్ అనేది ఎంత బాగుందో. కింద మనకి ఇలా ఇచ్చారనమాట, చూస్తున్నారు కదా. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. సో
నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు తర్వాత ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో అవి కామెంట్లో మాత్రం తెలియజేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చి కుర్తీ సెట్ అండి. చూస్తున్నారు కదా, మనకి ఇది పింక్ కలర్ కుర్తీ సెట్ అనమాట. చూడండి, మనకి నెక్ దగ్గర ఇలా వే షేప్ ఇచ్చారనమాట. దానికి చుట్టూ మనకి ఇలా బార్డర్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఈ కుర్తీ సెట్కి బార్డర్ అనేది హైలైట్ అండి. చూస్తున్నారు కదా, వాల్ట్ అయితే చాలా బాగుందండి. డీటెయిలింగ్ చూస్తున్నారు, వర్క్ ఎంత నీట్గా చేశారనేది. ఇది వచ్చేసి నేను ఎక్సెస్ సైజు తీసుకున్నానండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇచ్చారనమాట, సమోసాలు వేసి ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇది మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. టోటల్గా మనకు కుర్తీ మీద ఇలా ఇచ్చారనమాట వర్క్ అనేది. చూస్తున్నారు కదా, సింపుల్గా ఫ్లవర్ షేప్లో ఇచ్చారు. చూస్తున్నారా, చాలా బాగుందండి కుర్తీ అనేది. అలాగే మనకి క్లాత్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా ఉంది. చూడండి, టోటల్గా కుర్తీ అనేది ఇలా ఉందన్నమాట. కుర్తీ సెట్కి చున్నీ అనేది ఇలా ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, దుపట్టా మొత్తం దీనికి మనకి ఆపోజిట్ కలర్లో ఇచ్చారనమాట. దుపట్టా అనేది బ్లూ కలర్లో ఇచ్చారు. మనకు పైన ప్రింట్ ఇచ్చారనమాట పింక్ కలర్తో. చూస్తున్నారు కదా, దుపట్టా అనేది చాలా బాగుంది. సైడ్కి ఇలాగ బార్డర్ ఇచ్చేస్తారనమాట, గోల్డ్ బార్డర్. చూస్తున్నారు కదా, చాలా హైలైట్గా కనిపిస్తుందండి. మనకి కుర్తీ కొంచెం సింపుల్గా ఇచ్చారు, కానీ దుపట్టా చాలా హైలైట్గా ఇచ్చారనమాట. సో నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. దీనికి ప్యాంట్ కూడా చూపిస్తాను, చూసేయండి. ప్యాంట్ వచ్చి ఇలా ప్లెయిన్గా ఇచ్చారండి. చూస్తున్నారు కదా, టోటల్గా ప్లెయిన్గా ఇచ్చారు. ఎలాస్టిక్ ఇచ్చారనమాట పైన. చూస్తున్నారా, చాలా బాగుందండి. కుర్తీ సెట్ మటుకు చాలా హైలైట్గా ఉందన్నమాట. క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది. మనకి అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.